ఆయనకు దగ్గర అవుతాడు, ఆయన సంతోష పెడతాడు. ఈ 4 కంటే ముందు అదే చేస్తాడు. ఆయన్ని ప్రేమించిన వాడు ఆయన సాహచర్యంలో ఉంటాడు, ఆయన సాంగత్యంలో ఉంటాడు, ఆయన నుంచి విడిపోవడానికి ఇష్టపడడు, ఆయనకు దుఃఖం కలిగించే చేయటానికి ఇష్టపడడు. అవునా? విసుగుపడుతుందా? ఏం చెబుతున్నారయ్యా అని కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఏం లేదుగా. థ్యాంక్ యూ, కాపాడారు. ఇప్పుడు దేవుని ప్రేమించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఫస్ట్ చెప్పండి, వ్యక్తిగతంగా మనకెన్ని ప్రయోజనాలు ఉన్నాయి అసలు మీరు ఏం వింటున్నారు నేను తెలుసుకుంటాను. విన్నట్టు షో చేస్తున్నారో నిజంగా వింటున్నారో నేను క్లారిటీ తీసుకుంటాను. అసలు వ్యక్తిగతంగా మనకుండే ప్రయోజనాలు ఏంటి దేవుని ప్రేమించడం వల్ల చెప్పండి. పాయే, విన్నయన్నీ పాయే, అంతేనా? ఇప్పుడు దాకా చెప్పాగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. బాయ్ 91వ కీర్తన 14 వచనం బైబిల్ది చూడు ఒకసారి, చూడు అక్కడ ఏముంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని దేని నుంచి తప్పిస్తాడో, మరణము నుండి తప్పించుట యెహోవా వశము. మరణము తప్పించుట యెహోవా వశము. చావు గోతి నుంచి నిన్ను కాపాడతాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేశుడు. 5వది, తన్ను సృష్టించిన సృష్టికర్త కూడా మహిమ కలిగిద్ది దేవుని ప్రేమించే వారి వలన. తన్ను సృష్టించిన సృష్టికర్త కూడా మహిమ చెల్లిద్ది దేవుని ప్రేమించే వారి వలన. నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు యెషయా గ్రంథంలో. ఆ న్యాయం కూడా జరిగింది. సంఘమునకు, సమాజానికి, కుటుంబానికి, మనకు మాత్రమే కాదు, మన సృష్టికర్త అయిన దేవునికి కూడా మహిమ కలిగిద్ది, సంతోషం కలిగిద్ది. ఈ 4 ఒక ఎత్తు, అదొక్కటి ఒక ఎత్తు. సృష్టికర్తను సంతోష పెట్టడం, సృష్టికర్త చిత్తమును నెరవేర్చటం, సృష్టికర్తను మహిమపరచటం, అది స్పెషల్. దేవుని ప్రేమించేవాడు ఈ 4 కాదు, వీటన్నిటికంటే ప్రప్రథమంగా ఆయనను మహిమపరుచుకుంటూ ఉంటాడు. దావీదు అంటాడు ఎన్నో చోట్ల, నీ మహిమను నేను గానము చేతును, నీ కీర్తిని ప్రచురము చేతును అంటాడు. స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఆయన స్తోత్రమును ప్రచురం చేస్తాడు, ఆయన్ని పాడతాడు, కీర్తిస్తాడు, మహింపరుస్తాడు, ఆరాధిస్తాడు, హత్తుకుంటాడు, ఆయనకు దగ్గర అవుతాడు, ఆయన సంతోష పెడతాడు. ఈ 4 కంటే ముందు అదే చేస్తాడు. ఆయన్ని ప్రేమించిన వాడు ఆయన సాహచర్యంలో ఉంటాడు, ఆయన సాంగత్యంలో ఉంటాడు, ఆయన నుంచి విడిపోవటానికి ఇష్టపడడు, ఆయనకు దుఃఖం కలిగించే చేయటానికి ఇష్టపడడు. అవునా? విసుగుపడుతుందా? ఏం చెబుతున్నారయ్యా అని కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఏం లేదుగా. థ్యాంక్ యూ, కాపాడారు. ఇప్పుడు దేవుని ప్రేమించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఫస్ట్ చెప్పండి, వ్యక్తిగతంగా మనకెన్ని ప్రయోజనాలు ఉన్నాయి అసలు మీరు ఏం వింటున్నారు నేను తెలుసుకుంటాను. విన్నట్టు షో చేస్తున్నారో నిజంగా వింటున్నారో నేను క్లారిటీ తీసుకుంటాను. అసలు వ్యక్తిగతంగా మనకుండే ప్రయోజనాలు ఏంటి దేవుని ప్రేమించడం వల్ల చెప్పండి. పాయే, విన్నయన్నీ పాయే, అంతేనా? ఇప్పుడు దాకా చెప్పాగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. బాయ్ 91వ కీర్తన 14 వచనం బైబిల్ది చూడు ఒకసారి, చూడు అక్కడ ఏముంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని దేని నుంచి తప్పిస్తాడో, మరణము నుండి తప్పించుట యెహోవా వశము.
యెహోవా వశము. మరణము తప్పించుట యెహోవా వశము. చావు గోతి నుంచి నిన్ను కాపాడతాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణాకటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును. ప్రభుయేసుడు ధరింపజేయును. ప్రభుయేసుడు రోగము నుండి తప్పిస్తాడు. నీకు వచ్చిన రోగం చాలా మందికి వచ్చి వాళ్ళు పోయి ఉండొచ్చు, కానీ అదే రోగం నీకు వచ్చి అది నీ ప్రాణము తీయదు. ఎందుకంటే ఆ రోగము నుండి, దాని బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దాని వల్ల కలిగే మరణము నుండి ఆయన తప్పించగలడు. మరణము తప్పించుట యెహోవా వశము. ఆయన ప్రేమించే వాళ్ళ ప్రవర్తన కాస్తాడట. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అనుంది. నిద్రపోతుంటే నువ్వు నీ కోసం కావాల్సిన సిద్ధం చేస్తాడంట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి! ఇదంతా దేవుని ప్రేమించే వాడికి దేవుడు సిద్ధపరిచినాయి. ఇప్పుడు ఇవన్నీ పొందాలని ఎంతమందికి ఉంది అంటే అందరూ చేతుతారు. నాకు కూడా ఉంది ఆశ అన్నీ పొందాలని. మరి ఇవన్నీ పొందాలంటే షరతులు వర్తిస్తాయి. షరతు ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించాలంటే ఎట్ట ప్రేమించాలి? పుట్టాలి కదా మనకి. ఇప్పుడు మీలో చాలామందికి ఒక సందేహం ఏర్పడింది. నాకు కూడా చాలా ఆశ అన్నా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని యేసయ్య చెప్పాడు. నేను కొన్ని ఆజ్ఞలే గైకొంటున్నా, కొన్ని గైకొనట్లా. నేను ఆయన చెప్పిన అన్నీ గైకొనాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తేనే ఆజ్ఞలు గైకొంటాను. కానీ కొన్ని గైకొంటాలంటే నాకు అర్థమవుతుంది నేను తగినంతగా యేసయ్యను ప్రేమించట్లేదని. ఈ ప్రేమ చాలదని నాకు అర్థమవుతుంది. ఇంకా ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమించాలి. అది నా చేత కావట్లా. ఎట్లా? ఓకేనా? రైట్. కొంచెం ఒక మెట్టుకి ఎక్కిన వాళ్ళకి అర్థమైంది ఈ ప్రశ్న. వీళ్ళు ఎంతమందికి అర్థమైందో? నిజంగా అర్థమైందా? అర్థం కాకపోతే చేతులు ఎత్తున్నారా? అర్థమైందా? రైట్. పర్వాలా, మరి చురుకైన వాళ్ళే మీరు. ఈ జూమ్లో కనపడుతున్న వాళ్ళు చేతులు ఎత్తలేదు అనుకుంటాను. వాళ్ళు చేతులు ఎత్తలేదు అనుకుంటాను. వాళ్ళు వింటున్నారో లేదో మరి. రైట్, జాగ్రత్తగా మీరు కూడా స్పందించండి. నా కళ్ళ ముందు ఉన్నారు మీరు, మొత్తం మీ ఫేస్లు అన్నీ కనపడుతున్నాయి. పెద్ద స్క్రీన్ ఉంది నా ముందు. స్తోత్రం, చాలా సంతోషం. ఇంకొకటి కూడా చెప్తా. కొంతమందికి ఇంకొక డౌట్ ఉంది. కొంతమందికి ఏమో నేను 20% ప్రేమిస్తున్నా, నేను 100% ప్రేమించాలంటే ఏం చేయాలి? కనీసం 80% అన్నా ప్రేమించాలి. నాకు ముందున్న భక్తులు, ప్రస్తుతం ఉన్న భక్తులు చాలా డెప్త్గా ప్రేమించారు దేవుణ్ణి, కానీ నేను అంత ప్రేమించలేకపోతున్నా. నాకు ఆశగా ఉండింది కానీ నా చేత కావట్లా. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా. ఇంక చేసేది ఏముంది? ఇక అరాకొరా ప్రేమతో అంతే బండి దొల్లిస్తా పోతున్నానని కొంతమంది అట్లాగే నడుస్తున్నారు. రైట్. కొంతమంది ఇంకో టైప్ డౌట్ ఉంది. అదేంటంటే, స్టార్టింగ్లో మంచి లవ్ ఉండే అన్న నాకు దేవుడి పట్ల. ఇప్పుడు ఏం జరిగిందో ఏమంత ఆవిరైపోయినట్టు అయిపోయిందన్న. స్టార్టింగ్ ఉన్న పట్టు, స్టార్టింగ్ ఉన్న ఆసక్తి, స్టార్టింగ్ ఉన్న భారం, స్టార్టింగ్లో దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి, అసలు ఆరాధన, ఆ ప్రార్థన, ఆ వాక్య ధ్యానం, ఆ పరిశుద్ధ జీవితం అంతా ఎటుపోయిందో నన్న. నిజంగా ఎఫెస్లోనున్న సంఘదూతలాగా నా బతుకు అయిపోయిందన్న. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అన్నట్టుగా అయిపోయిందన్న. నాకు సార్దీస్ అనుభవం కూడా నాలో కనపడుతుందన్న. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతురాలివే అన్నట్టు ఉందన్న నా పని. ఎందుకు ఈ మార్పు జరిగిందో నాకు అర్థం కావట్లా. నేను ఎందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావట్లా అని ఇంకొక డౌట్ ఉంది. ఈ డౌట్ ఎంతమందికి ఉంది? స్టార్టింగ్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, చాలా భక్తిగా ఉన్నాను నేను, కానీ ఇప్పుడైతే నా భక్తిలో మార్పు వచ్చింది.
అంత డెప్త్గా అయితే ఇప్పుడు నేను లేను. ఆనాడు స్టార్టింగ్లో నన్ను చాలా గెలవలేదు, చాలా వాటిని నేను గెలిచాను. ఇప్పుడు చాలా నన్ను గెలిచినాయి. నేను చాలా వాటిల్లో ఓడిపోయాను. నేత్రాశలో ఓడిపోయాను, శరీర క్రియల్లో ఓడిపోయాను. ఒకప్పుడు క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యాన జీవితం, పరిశుద్ధ జీవితం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబ పాపాలకు దూరం అయిపోవటం, కనీసం సీరియల్ కాదు, సినిమా కాదు, ఏది చూడాల. కానీ ఈరోజు సినిమా అంటే నిర్భీతిగా చూస్తున్నాను. ఏదైనా సరే చూసేస్తా ఉన్నాను. నాకు దాని విషయంలో ఇంత ఫీలింగ్ లేదు. నా చేతిలో సెల్ ఉంటుంది, ఎనీ టైం నేను ఎక్కువగా అది చూస్తూ ఉన్నాను. కానీ స్టార్టింగ్లో న్యూస్ కూడా చూడలేను నేను. లోకం ఎట్టబోతే నాకెందుకు, నేను దేవునికి దగ్గరలో ఉండాలని దేవుణ్ణి హత్తుకున్నాను. కానీ ఈరోజు అయితే నా టైం చాలా వరకు నేత్రాశకే ఉపయోగిస్తున్నాను. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు నాలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆత్మీయత, ఆ ఆశా నిగ్రహం ఇప్పుడు లేదు. ఆనాడు ఎట్లయినా ఫస్ట్ లవ్ అని దేవుని తొలుత నేను ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించట్లేదు. నా ప్రేమలో మార్పు వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలా విషయాల్లో ఈరోజు నేను బలహీనపడున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్వాలేదు, నేను సలహా చెప్తాను మీకు. ప్రేమ తగ్గి షో చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకేనా? రైట్. 2. ఇప్పుడు 3వ లిస్టులో ఎంతమంది వస్తారో చూద్దాం. అన్నా, నాలో దేవుని ఎడల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, సరిగదా, దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఎక్కువైపోతుంది. నేను స్మరణ అనుభవంలోను, ఫిలదెల్ఫియా అనుభవంలోనూ ఉన్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దినదినం ఎక్కువైపోతుందా? డౌట్ లేదా? సంతోషం. ఎలా ఎక్కువైపోతుందో ఆ సూత్రం నాకు కూడా చెబితే తెలుసుకుంటాను నేను కూడా. ఎందుకంటే నేనే ఫీట్లు చేస్తాను, అందుకని నేనే తిప్పలు పడుతున్నాను. మీలో ఎవరైనా సూత్రం కనుగొంటే కొంచెం నాకు చెబితే నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. ఇంకా దినదిన ప్రవర్ధమానంగా దేవుని ప్రేమించటం, దేవుని ప్రేమలో అభివృద్ధి చెందటం. ఇప్పుడు అన్నిటికీ కేంద్ర బిందువు దేవుని ఎడల ప్రేమ అయితే, ఆ ప్రేమ మనలో వృద్ధి కావాలి అనే ఆరాటం మనకుంటే అది ఎలా సాధ్యం అనే ఈ ప్రశ్న సంఘములో, నాయకులలో, అందరిలో రావాల్సిన ప్రశ్న. అసలు ఈ ప్రశ్నే నీకు పుట్టలేదంటే నీ బండి ట్రాక్లో లేదని అర్థం. ట్రాక్ మీద ఉంటే ఖచ్చితంగా ఈ డౌట్ నీకు వచ్చింది. నువ్వు పట్టాల మీద లేవనుకో, అసలు ఇట్లాంటి డౌట్లే రావు నీకు. ఈ డౌట్ నీకు వచ్చిందంటే నువ్వు బండి లైన్లో ఉంది, నీ బండి ట్రాక్ మీద ఉన్నావు. కానీ ఇప్పుడు తేల్చుకుందాం దాని సంగతి ఏందో. ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు చాలామందికి ఏర్పడే ధర్మ సందేహం, దానికి సమాధానం వెతుక్కుందాం మనం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా,